బాధ్యతని గుర్తు చేస్తున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఒక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇవాళ ఉదయాన్నే చీపురు పట్టి రోడ్లు ఊడ్చి పరిశుభ్రతపై అందర్నీ కదిలించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ ఉదయం ఓల్డ్ టౌన్లో పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ వినూత్న ఐఏఎస్ అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛతపై ప్రజలు, సచివాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. చెత్తను ఎత్తి ట్రాక్టర్లలో వేశారు. స్థానికంగా ఉన్న దుకాణదారులకు, తోపుడుబండ్ల వారికి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మీరు ఎక్కడబడితే అక్కడ చెత్త, ఇతర పండ్ల వ్యర్థాలు రోడ్డుపై వస్తే అది అపరిశుభ్రంగా మారుతుందో అర్థం చేసుకోవాలన్నారు. ఇక నుంచి ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ కొత్తగా మున్సిపల్ కమిషనర్గా వినూత్న ఐఏఎస్ రావడం సంతోషంగా ఉందన్నారు. నగరంలో ఇప్పటికే పరిశుభ్రత విషయంలో మార్పు కనిపిస్తోందన్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా చాలా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పరిశుభ్రత, పారిశుధ్యం మెరుగుపడాలంటే అది అధికారుల వలనే కాదని, ప్రజలు కూడా దీనిని బాధ్యత తీసుకోవాలన్నారు. స్వీయ పరిశుభ్రత చాలా అవసరం అని ఎమ్మెల్యే దగ్గుపాటి అభిప్రాయపడ్డారు. మేడం 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 ఉండు మేడం కిలా అక్క అట్లా ఇట్లా రా అక్క. సైడ్ అన్న అక్క అట్లా ఇట్లా రా అక్క. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం నుంచి 2025 నుంచి వినూత్నమైన కార్యక్రమం మా ముఖ్యమంత్రి వర్యులు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా మా నిన్ననే ఛార్జ్ తీసుకున్న ట్రైనీ కలెక్టర్, కొత్త మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యం, వినూత్న గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా అనంతపూర్ మున్సిపాలిటీకి మార్పు రాబోతూ ఉంది. ఏదైతే ఇక్కడ ఇంతకుముందు బాగా చెత్త చెదారం బాగా పేరుకోబోయి ఉండేది, గత కొద్ది రోజుల నుంచి కొన్ని నెలల నుంచి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇంటికి తిరుగుతూ ఉంటే కొద్దిగా అక్కడక్కడ బాగా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మేడం గారు వచ్చారు. ఈ ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అనంతపూర్ని బాగా క్లీన్గా ఉంచుకోవాలని చెప్పేసి ప్రజలకు కానీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అంటే అధికారులే కాదు, ప్రజలు కానీ భాగస్వామ్యమై బాధ్యతగా గుర్తెరిగి ఎవరికి వాళ్ళు నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Honorable MLA Garu and media representatives. So as a part of Swachh Andhra,
manam Honorable CM Garu has emphasized and we have started a program every third Saturday starting from January 2025 ఒక్కొక్క థీమ్ తో మనం స్వచ్ఛాంధ్ర వైపు we are going to do it on a mission mode. దానికి we got operational guidelines with ఇవాళ January 2025 third Saturday is dedicated to new year clean start. Cleanliness is next to godliness. Major initiative ఇది మనం ఎందుకు తీస్తున్నామంటే cleanliness should become a behavior and a habit. సో దానికోసం పీపుల్ ఒక జన్ ఆందోళన్ మోడ్లో పబ్లిక్ పార్టిసిపేషన్ని ఇంక్లూడ్ చేసుకొని పీపుల్ అందరినీ మనం వీ హ్యావ్ టు మేక్ దెమ్ అ పార్ట్ ఆఫ్ శానిటేషన్ డ్రైవ్స్ అని ఇవాళ క్లియర్లీ నిన్న ఒక మనం అందరూ ఆల్ ద శానిటేషన్ వర్కర్స్ శానిటేషన్ సెక్రటరీస్ ఆల్ ద శానిటేషన్ స్టాఫ్కి వీ హ్యావ్ ఆల్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి యాక్టివిటీస్ వాళ్ళు కండక్ట్ చేయాలి అని we will identify garbage vulnerable points unnai mana Anantapuram municipal corporation limits lo aa vulnerable points lo how do we take that garbage and shrub cuttings dividers meeda all the shrubs that are coming onto the roads aa shrub cutting cheyali awareness campaigns and also school children ni involve chesi vallallo kuda penchadaniki we will do activities every third Saturday. So ivala we will monitor all the 74 secretariats in the corporation limits and all the wards also public representatives ni include cheyali ikkada Gandhiji statue దగ్గర ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ ద డెప్యూటీ మేయర్స్ ఆఫ్ ద కార్పొరేషన్ ఇవాళ ఇక్కడ ఇనాగరల్ ప్రోగ్రామ్ జరిగింది. ఆఫ్టర్ దిస్ all the secretariat staff will go ahead and do in their secretariat permits. So I hope all the municipal corporation staff and the people of Anantapuram municipal corporation please own this program because cleanliness is not a government program. Mirandru it should become a part of your life. You all should keep your premises clean, your city clean and your మీరు ఎలా ఇల్లు క్లీన్ చేస్తారు అలాగా ప్లీజ్ కీప్ యువర్ షాప్స్ క్లీన్. ఇప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చూశారు when we cleaned this market road, that is the reason we chose this road. It is nothing, ఇది ఒక పెద్ద there are all plastic wrappers, మీరు షాప్లో ముందు డిస్పోజ్ ఎందుకు, just keep a dustbin and as a corporation wise also the segregation of waste and door to door waste collection ఇవి రెండు మనం టార్గెట్ ఓరియంటెడ్గా ఏప్రిల్కి we should finish this. By April month 100% of the waste should be collected door to door and waste collection also segregated waste collection jaragali. Towards that direction we will work. So I wish everyone all the very best. Thank you.